కాయపు టూపిరిలో గని ఉన్నది అన్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారికి నమస్కరిస్తూ ఈరోజు మనం ధ్యాన వెంకటేశ్వరం మొదలు పెట్టుకుందాం. ధ్యానంతో వెంకటేశ్వరుడితో అనుసంధానం అవుదాం. ఎంత అద్భుతమో ఇది. ధ్యానం ద్వారా మన మనసును దాటి, మన ఇంద్రియాలను దాటి ఆ శ్రీనివాసుడితో అనుసంధానం అవుదాం. హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, మీ ఇష్టం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి. కాయపు టూపిరిలో గని ఉన్నది యోగేంద్రులకు. కాయపు టూపిరి అంటే ఈ శరీరం, గని అంటే శ్వాస, దానిని పట్టుకున్నాం. శ్వాసనే గమనించండి. హాయిగా కూర్చోండి, మీ శ్వాసనే గమనించండి. శ్వాస బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, అంతే. నార్మల్ బ్రీతింగ్. సిట్ రిలాక్స్, అబ్జర్వ్ బ్రీతింగ్. ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కగా ధ్యాన స్థితిలో కూర్చున్నాం. అన్నమయ్య సంకీర్తనామృతాన్ని విందాం. శ్రీవారి యొక్క మంగళ శాసనాలు వింటూ ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరో కళ్ళు తెరవద్దు, హాయిగా శ్వాసనే గమనించాలి. ముందుగా వెంకటేశ్వరుడి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. ఈరోజు మనతో కలిసి ఆ శ్రీనివాసుడు ధ్యానం చేస్తారు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని, తిరుమలలో సజీవంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆహ్వానిద్దాం. వారితో పాటు ఉన్న ఋషులు, మహర్షులు, వారి దేవీ దేవతలు, భూదేవి శ్రీదేవిని ఇద్దరిని ఆహ్వానిద్దాం. అందరము ధ్యానంలో కూర్చున్నాం. ఆ శ్రీ వెంకటేశ్వరుడు భూదేవి శ్రీదేవి సమేతంగా సకల దేవీ దేవతలు, సకల ఋషు మహర్షులు అందరూ ధ్యానంలో కూర్చున్నారు. వారితో పాటు మనం ధ్యానం చేద్దాం. ఎవరో కళ్ళు తెరవద్దు. వెంకటేశ్వరా నీకు విజయం, ఓ కలియుగ దైవమా నీకు విజయం. మా హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాం. మా హృదయమే నీ ఆరాధన. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మామృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాధికతా నరతాత్ పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితాన్న పరం కలయే కలవేణురపావశగోపవధూశతకోటివృతాత్ స్మరకోటిసమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవసుతాన్న పరం కలయే అభిరామగుణాకరదాశరథే జగదేకధనుర్ధరధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయాజలధే అవనీతనయా కమనీయకరం రజనీకరచారుముఖాంబురుహం రజనీచరరాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే
सुमुखम् सुहृदम् सुलभम् सुखदम् स्वनुजम् च सुकायममोघचरम् अपहाय रघूद्वहमन्यमहम् न कथञ्चन जातु भजे विना वेङ्कटेशम् ननाथो ननाथः सदा वेङ्कटेशम् स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रियम् वेङ्कटेश प्रयच्छ विना वेङ्कटेशम् ननाथो ननाथः सदा वेङ्कटेशम् स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रियम् वेङ्कटेश प्रयच्छ अहम् दूरतस्ते पदाम्भोजयुग्म प्रणामेच्छयागत्य सेवाम् करोमि सकृत्सेवया नित्यसेवाफलम् त्वम् प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषानशेषान् विहितान् हरे क्षमस्वत्वम् शेषशैलशिखामणे अज्ञानिना मया दोषानशेषान् विहितान् हरे क्षमस्वत्वम् शेषशैलशिखामणे ఉచ్ఛ్వాస నిశ్వాస సమస్త ఏకాగ్రత శ్వాస మీదే ఉంచండి. కాయపు టూపిరిలో గనివున్నది యోగేంద్రులకు. మనలో ఎప్పుడైతే క్షమాతత్వం వెల్లివిరిసిందో అప్పుడే ఆపద మొక్కులు వాడు మన ఆపదలని రద్దు చేస్తాడు. అదే క్షమాతత్వం అంటే. శ్రీనివాసుల్లో కాదు క్షమాతత్వం, మనలో క్షమాతత్వం. మనలో ఎప్పుడైతే ఆ క్షమాతత్వం వికసించిందో అప్పుడే ఆపద మొక్కుల వాడు తన చైతన్యంతో మన ఆపదలను తొలగిస్తాడు. హరే వెంకటేశ్వరం, హరే శ్రీనివాసం. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసధార ధ్యాసధార వెంకటేశ్వరుడి యొక్క దివ్య మంగళ చైతన్యంతో అనుసంధానమవుతున్నాం. అత్యంత అపురూపమైన ధ్యానం ఇది. మనస్సును శూన్యం ఇంకా లోపలికి వెళ్ళండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు పట్టించుకోకండి. కళ్ళు తెరవకండి. శ్వాస యొక్క ప్రవాహాన్ని మాత్రమే గమనించండి. క్షమాతత్వం పెంచుకుందాం. శత్రువును కూడా క్షమించటమే అసలైన క్షమాతత్వం. శ్వాసధార ధ్యాసధార వెంకటేశ సముదేవో భూతో న భవిష్యతి. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. వెంకటేశో వాసుదేవ
पारिजासनवन्दितः स्वामी पुष्करणीवास शङ्खचक्रगदाधरः पीताम्बरधरो देव गरुडारूढशोभितः विश्वात्मा विश्वलोकेश विजयो वेङ्कटेश्वरः वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति सञ्चरितयोगि हृदि किञ्चरविमध्ये योल्लसितनीलगनजालसममूर्तिः निष्कृतिविहीन बहुदुष्कृतिसमुत्तम् सङ्कटमवाप्स्यतु स वेङ्कटगिरीश 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 वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति सच्चिदानन्दरूपाय परमानन्दरूपिणे नमो वेङ्कटनाथाय वराहपुरिवासिने सर्वलोकशरण्याय सर्वलोकनिवासिने सर्वदेवादिदेवाय वेङ्कटेशाय वै नमः सर्वदेवादिदेवाय वेङ्कटेशाय वै नमः सर्वदेवादिदेवाय सर्वसम्पत्करं सर्वदुरितक्षयकारकं सर्वव्याधिहरं चैव पुत्रभाग्यादिदायकं सर्वाभीष्टप्रदं चैव मोक्षसाम्राज्यदायकम् कोटिजन्मकृतं पापं व्यपोहति न संशयः कोटिजन्मकृतं पापं व्यपोहति न संशयः कोटिजन्मकृतं पापं व्यपोहति न संशयः वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति नमो वेङ्कटेशाय नमो वेङ्कटेशाय వేసదారా ధ్యాసదారా ఎవరో కళ్ళు తెరవద్దు. అపారమైన శక్తి ప్రవహిస్తుంది. ఆది వెంకట శైల ఉదారమతే పురాతనం నుంచి సనాతనం నుంచి ఉన్న ఆ వెంకటేశ్వరుడి యొక్క చైతన్యం మన ఆత్మక్షేత్రంలో ప్రవేశిస్తుంది. శరణాగత వత్సల సారనిదే శరణన్న వారికి, సంకల్పించిన వారికి వెంటనే అందించే కలియుగ చైతన్యం, కలియుగ దైవం. ఓ పరదేవత, నీ యొక్క చైతన్యంతో
మా యొక్క హృదయాలన్నీ నింపివేయి. రఘునాయక రామ రమేశ విభో అవనీతనయ కమనీయం కరం సుముఖం సుహృదయం సులభం సుఖదం. ఎప్పుడైతే మన హృదయంతో చైతన్యాన్ని ఆహ్వానించామో, మన హృదయంలో పరివర్తన వచ్చిందో, ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వరుడు సుముఖంగా ఉంటాడు. మన కోరికలు తీర్చడానికి, మన జీవనాన్ని సుగమం చేయడానికి, సుసంపన్నం చేయడానికి. సుముఖం సుహృదయం సులభం సుఖదం. శ్వాసధార ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు. అణుమాత్రము మనము, అణుమాత్రపు దేహి అంతే నేను. అన్నమయ్య యొక్క మధురమైన మాటలు, మధురమైన గానం. తగు సంసారపు తరగలు నీ మాయ, నిగమములయడవి నీ మాయ. తగు సంసారపు తరగలు నీ మాయ, నిగమములయడవి నీ మాయ. పగలు నిద్రలు పుచ్చే భవములు నీ మాయ, పగలు నిద్రలు పుచ్చే భవములు నీ మాయ. గగనపు నీ మాయ గడవగవసమా, గగనపు నీ మాయ గడవగవసమా. అణుమాత్రపు దేహినంతే నేను. మునిగెద లేచెద ముందరగానను, అణుమాత్రపు దేహినంతే నేను. అంతే నేను. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ, నియమపు పెనుగాలి నీ మాయా. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ, నియమపు పెనుగాలి నీ మాయా. క్రియని సుఖ పాతర కెల్లొత్తు నీ మాయ, క్రియని సుఖ పాతర కెల్లొత్తు నీ మాయ. జయమంది వెడలగ జనులకు వశమా, జయమంది వెడలగ జనులకు వశమా. అణుమాత్రపు దేహినంతే నేను. మునిగెద లేచెద ముందరగానను, అణుమాత్రపు దేహినంతే నేను. ధనములతో చిగురు గండె నీ మాయ, నిలువు నివురగాయ నీ మాయ. కుల ధనములతో జిగురు గండె నీ మాయ, నిలువు నివురగాయ నీ మాయ. ఎలమితో శ్రీ వెంకటేశ నీకు శరణని, ఎలమితో శ్రీ వెంకటేశ నీకు శరణని. గెలుచుటగా కైది గెలువగవశమా, గెలుచుటగా కైది గెలువ
పగవశమాను మాత్రపు దేహి నంతే నేను మునిగెద లేచెద ముందరగానను అను మాత్రపు దేహి నంతే నేను అంతే నేను అణుమాత్రపు దేహి అంతే నేను. మనం మాత్రమే ఈ లోకంలో, ఈ సృష్టిలో ఒక చిన్న అణువు మాత్రమే. ఎంతో పెద్దది సృష్టి, అనంతమే సృష్టి. ఇందులో కేవలం ఒక చిన్న అణువు మాత్రమే. పగలు నిద్రలు పుచ్చే నీ మాయ. పగలు నిద్రలు పోతాం, అది నీ మాయ. ఆ మాయను దాటాలి మనం. పగల నిద్ర అంటే ఎరుకు లేకుండా జీవించటం. పగలు మేలుకోవాలి అంటే మనం చైతన్యం ఎరుకులోకి రావాలి. నియమపు పెనుగాలి నీ మాయ. ఇక్కడ పెనుగాలి, ప్రకృతి యొక్క విపరీతాలు నీ మాయే. ఇవన్నీ దాటాలంటే ఎలమితో శ్రీ వెంకటేశ్వర నీకు శరణనిన హృదయముతో, పరివర్తనతో, నిరహంకారముతో నీకు శరణనిన గెలుచుటగాక. అప్పుడే ఈ సమస్యలన్నీ గెలుస్తాము. ఇది గెలవగాక మా వశమా? ఇది గెలవడం కాక ఈ జీవితం వశమవుతుందా? ఎలమితో శ్రీ వెంకటేశ్వర నీకు శరణనిన అంటే సంపూర్ణ హృదయముతో, పరివర్తన హృదయముతో, క్షమా హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, పరివర్తన హృదయముతో ఆ వెంకటేశ్వరుడిని శరణనిన గెలుచుటగాక. ఖచ్చితంగా జీవితాన్ని గెలుస్తాము. ఇంకా లోపలికి వెళ్దాం. శ్వాసధార, అధ్యాసధార. వెంకటేశ్వరుడి యొక్క మాయని దాటి వెంకటేశ్వరుణ్ణి చేరుకుందాం. ఇంకొంచెం లోపలికి, ఇంకా లోపలికి వెళ్ళండి. ఆలోచనలు పట్టించుకోకండి, శ్వాసతోనే అనుసంధానం అవ్వండి. ఎట్టు మన్నించేవో నన్ను ఇటువంటి వాడను, దట్టపుటాసల నిన్ను తడవుచున్నాడను. ఎట్టు మన్నించేవో నన్ను ఇటువంటి వాడను, దట్టపుటాసల నిన్ను తడవుచున్నాడను. ఎట్టు మన్నించేవో పలుమారు మొక్కగాను పరాకు చేసినట్టవును, మలసి జపించగాను మతి ఎంత గరగునో. పలుమారు మొక్కగాను పరాకు చేసినట్టవును, మలసి జపించగాను మతి ఎంత గరగునో. కొలువగా కొలువగా కొసరినట్టవునో, కొలువగా కొలువగా కొసరినట్టవునో. తల పెరుగక నిన్ను తగులుచున్నాడను. నారాయణ గోవింద ఎట్టు మన్నించేవో నన్ను ఇటువంటి వాడను, దట్టపుటాసల నిన్ను తడవుచున్నాడను. ఎట్టు మన్నించేవో
చేరి పూజించగా నిన్ను చిక్కించుకొన్నట్టవును, సారెనారగింపించగా చవి మరపినట్టవును. చేరి పూజించగా నిన్ను చిక్కించుకొన్నట్టవును, సారెనారగింపించగా చవి మరపినట్టవును. ఊరకే సేవ సేయగా ఒలవేసినట్టవును, ఊరకే సేవ సేయగా ఒలవేసినట్టవును. నోర కొలదుల నిన్ను తింపుచున్నాడను. గోవింద మాధవ ఎట్టు మన్నించేవో నన్ను ఇటువంటి వాడను. దట్టపుటాసల నిన్ను తడవుచున్నాడను. ఎట్టు మన్నించేవో నన్ను. ఆటలాడి నవ్వించగా అలయించినట్టవును, పాటించి శరణనగా పట్టి పెనగినట్టవును. ఆటలాడి నవ్వించగా అలయించినట్టవును, పాటించి శరణనగా పట్టి పెనగినట్టవును. వాటమై శ్రీ వెంకటేశ వరదుడవు నీవైతే, వాటమై శ్రీ వెంకటేశ వరదుడవు నీవైతే, మేటి నాయాసల నిన్ను మెప్పించుచున్నాడను. అచ్యుత కేశవ ఎట్టు మన్నించేవో నన్ను ఇటువంటి వాడను. దట్టపుటాసల నిన్ను తడవుచున్నాడను. ఎట్టు మన్నించేవో. ఎట్టు మన్నించేవో నన్ను ఓ వెంకటేశ్వర. ఎన్ని జన్మలో, ఎన్ని కర్మలో, ఎన్ని దుష్టత్వాలు, వీటన్నింటి నుంచి క్షమాహృదయముతో, పశ్చాత్తాప భావనతో నిన్ను ధ్యానిస్తున్నాను. ఎట్టు మన్నించేవో నన్ను నా గతకాలపు నీడల నుంచి ఓ శ్రీనివాస. పలుమార్లు కొలవగా కొలవగా కొసరినట్లవునాము, నిన్ను అదే పనిగా కొలవగా కొలవగా కొసరినట్లవుననుకుంటున్నావా? ఎట్లు మన్నించేవో కదా. ఊరకే సేవ చేయగా వలవేసినట్లవునావు. సేవ హృదయం నుంచి చెయ్యాలి, వల వేసినట్లు కాదు. ఊరకే సేవ చేయగా ఓ వెంకటేశ నీకు వల వేసినట్లుగా ఉందయ్యా. కొలవగా కొలవగా పలుమార్లు నిన్ను కొలిస్తే కొసరినట్లు అవుతుందయ్యా. ఓ వెంకటేశ వాటమై శ్రీ వెంకటేశ వరదడవు నీవైతే, ఆ వరదడవు నీవైతే ఇవన్నీ నాకెందుకయ్యా. నేను నా యొక్క హృదయముతో, నా యొక్క పశ్చాత్తాపంతో, నా యొక్క పరివర్తనతో నీ ముందు ధ్యానిస్తున్నాను. ఎటువంటి కొలవడాలు, ఎటువంటి సేవ చేయడాలు, ఎటువంటి ఆరాధనలు చేయలేనయ్యా. నిన్ను ధ్యానిస్తున్నాను. ధ్యానములో నా హృదయాన్ని పరివర్తన చెందించి నా హృదయాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నాను. నా పరివర్తన పుష్పాన్ని, నా చైతన్యాన్ని
నా గతకాలపు దుష్టత్వాన్ని అంతా దగ్ధం చెయ్యి. నీవు కోరిన మార్పులో నేను జీవిస్తాను. నీవు చూపించిన ధర్మ మార్గంలో నేను జీవిస్తాను. ఓ వెంకటేశ, ననాథో ననాథ. ఓ వెంకటేశ, స్మరామి స్మరామి సదా. ఓ వెంకటేశ్వర, ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ, ప్రయశ్చ ప్రయశ్చ. ఎవరు కళ్ళు తెరవద్దు, ఇంకా లోపలికి వెళ్దాం. శ్రీవారి చైతన్యానికి అనుసంధానమై ఉన్నాం. అపారమైన శక్తి ప్రవహిస్తుంది. దివ్య తరంగాలలో మన శరీరంలో అణువణువు పులకిస్తుంది. ఈ జీవిత నాటకాన్ని దాటుతున్నాం. చక్కటి తెర నాటకం ఈ జీవితం. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకతెర నాటకము సంగతి సంసారము. ఒండె ఆపద తీరితే నొండె సంపదైనా వచ్చు. అండనెన్నడు తీరదు హరిని తలచా. ఒండె ఆపద తీరితే నొండె సంపదైనా వచ్చు. అండనెన్నడు తీరదు హరిని తలచా. తండోప తండములై తలమోపులు పనులు, తండోప తండములై తలమోపులు పనులు. సండి పెట్టి పనిగొను సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకతెర నాటకము సంగతి సంసారము. పాపముల్లనంటేను బలు పుణ్యమై తగులు. ఏ పొద్దు తీరదు హరినిటు తలచా. పాపముల్లనంటేను బలు పుణ్యమై తగులు. ఏ పొద్దు తీరదు హరినిటు తలచా. ఓపనన్న పోనీదు ఊరకైన పనిగొను. ఓపనన్న పోనీదు ఊరకైన పనిగొను. చాపకింది నీరు బలే సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకతెర నాటకము సంగతి సంసారము.
పగలెల్లా అలసితే పైకొనురా తిరి నిద్ర అగపడదెప్పుడును హరిని తలచా పగలెల్లా అలసితే పైకొనురా తిరి నిద్ర అగపడదెప్పుడును హరిని తలచా తగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగా తగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగా జగడము సంతమాయ సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకతెర నాటకము సంగతి సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకతెర నాటకము సంగతి సంసారము సంగతి సంసారము సంగతి సంసారము ఒకదాని తర్వాత మరొకటి, మరొక దాని తర్వాత ఇంకొకటి, ఇలా ఒకదాని తర్వాత మన జీవితం అంతా పరుగే. ఇదే చక్కటి సంసారము, తెర నాటకం. ఈ సంసారము పరుగు తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఒకదాని తర్వాత మరొకటి, మరొక దాని తర్వాత ఇంకొకటి. ఒక ఆపద తొలగితే ఇంకో ఆపద, దాని తర్వాత మరొక ఆపద, తండోపతండాలుగా పనులు. ఇది మన జీవితం. హరిని తలవడానికి సమయమే లేదు, ధ్యానానికి సమయమే లేదు. తండోపతండ పనులు మనకి. పాపము వదిలితే పుణ్యం తగులుకుంటుంది. పాపాన్ని చేయకుండా ఉంటే పుణ్యంలో ఇరుక్కుంటున్నాం. మరలా పుణ్యం చేస్తూ ఎంతో బిజీ అయిపోయాం. హరిని తలిచే సమయమే లేదు అంటున్నారు శ్రీ తాళ్ళపాక వారు. హరిని ధ్యానించే సమయమే లేదు మనకి అంటున్నారు అన్నమాచార్యుల వారు. శ్వాసధార, ధ్యాసధార, పగలు అలసట, రాత్రి నిద్ర, ఎప్పుడు ఓ హరి నిన్ను తలిచేది మేము. అందుకే మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. పనులన్నీ పక్కన పెట్టాం, బాధలన్నీ పక్కన పెట్టాం. తగిలి శ్రీ వెంకటేశ్వర దైవమై పొడచూపగా, తగిలి శ్రీ వెంకటేశ్వర దైవమై పొడచూపగా ఆ వెంకటేశ్వరుడికి తగులుతున్నాం, అంటే అనుసంధానం అవుతున్నాం. అద్భుతమైన ధ్యానం ద్వారా పొడచూపగా మన ఆత్మక్షేత్రములో ఆ శ్రీవారిని చూస్తున్నాం. ఇదే అసలైన మార్గం, అన్నమాచార్యుల వారు కోరిన మార్గం, శ్రీవారు ఆదేశించిన మార్గం. అప్పుడే మాయలో నుంచి బయటకు వస్తాం, మాయలు తగలకుండా బయటకు వస్తాం. కర్తలు గారు ఎరగరు జడులు, ఎరగరు జడులు, ఎరగరు జడులు. సుక్కలైయుండిన వారు, సురలైయుండిన వారు, ఇక్కడి నుండి పోయిన ఈ జీవులే. సుక్కలైయుండిన వారు, సురలైయుండిన వారు, ఇక్కడి నుండి పోయిన ఈ జీవులే. దిక్కుల వారి నిందరు దేవతలంట మొక్కేరు, ఎక్కుడైన హరినాత్మ నెరగరు జడులు. అయ్యో మాయల బొంది అందు నిందునున్నవాడు, ఇయ్యగొన కర్తలు గారు ఎర
వాసులును పలులోకవాసులును ఈ తర్వాత నుండిన ఈ జీవులే కాతరాన వారి పుణ్య కథలే వినేరుగాని ఈతల శ్రీహరి కథలెరగరు జడులు అయ్యో మాయల పొంది అందు నిందునున్నవాడు ఇయ్యగొన కర్తలు గారు ఎరగరు జడులు ఎరగరు జడులు ఎరగరు జడులు ఇరవెరిగిన ముక్తులు ఎరగని బద్ధులు 20 మనలోనున్న ఈ జీవులే ఇరవెరిగిన ముక్తులు ఎరగని బద్ధులు 20 మనలోనున్న ఈ జీవులే సిరుల మించిన వాడు శ్రీ వెంకటేశ్వరుడే శరణాగతులు దక్క చక్కగారు జడులు అయ్యమాయల బొంది అందు నిందునున్నవాడు ఇయ్యగొన కర్తలు గారు ఎరగరు జడులు ఎరగరు జడులు ఎరగరు జడులు శ్రీ వెంకటేశ హరే. ఆ శ్రీ వెంకటేశుడు హరించి వేస్తాడు మన దుఃఖాలన్నీ. మాయను దాటితే చాలు. చుక్కలై ఉన్నవారు, సురులై ఉన్నవారు, పైలోకంలో ఉన్న ఆ నక్షత్రలోక వాసులైన దేవతలైన ఎవరైనా ఇక్కడి నుండి వెళ్ళిన జీవులే. భూలోకం నుండి జీవితం తీసుకున్న వాళ్లే. ఉన్నతమైన స్థితికి వెళ్ళిన ఎవరైనా. ఎంతో మంది దేవతలు వారిని మొక్కుతున్నాం, పూజిస్తున్నాం. కానీ శ్రీవారి యొక్క హృదయముతో అనుసంధానం అవడం లేదే. ఎరుగరే జనులు, మూర్ఖులే జనులు అంటున్నారు తాళ్లపాకు వారు. శ్రీ వెంకటేశ హరే. శ్రీనివాసుడి యొక్క చైతన్యంతో ఎప్పుడైతే అనుసంధానం అయ్యామో అప్పుడే ఆ మాయలు తొలుగుతాయి. మూఢత్వం నుంచి బయటికి వస్తాము. పాతాళ లోకవాసులైన ఏ లోకవాసులైనా శ్రీహరిని ధ్యానించే తెలుసుకోవాలి అంటున్నారు అన్నమాచార్యులు వారు. ముక్తులైన బద్ధులైన మనలో ఉన్న జీవులే. మనలో ఉన్న జీవుడే ముక్తుడైన బద్ధుడైన సిరుల శ్రీ వెంకటేశ్వరుని ధ్యానించిన వాడే బద్ధుడైన ముక్తుడయ్యేది. మాయలో పడి ఎరుగరే జనులు అంటున్నారు అన్నమాచార్యులు వారు. శ్వాసధార, ధ్యాసధార. ఇంకా లోపలికి వెళ్దాం. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. ఎవరూ కళ్ళు తెరవద్దు. సమస్తం
శ్రీవారిమయం. శ్రీవారి యొక్క చైతన్యం మన హృదయములో అంతరాళాల్లో చీకట్ల తొలగిస్తూ భోగ శ్రీనివాసుడి యొక్క భోగత్వాన్ని నింపేస్తుంది. ఆఖరి 10 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఇటు నీకు శరణంటే ఇట్టే రక్షింతు, ఇటు నీకు శరణంటే ఇట్టే రక్షింతువు. కటకటాయి ఆత్మలే గది ఈడేరగలరు. చేరి నీ మహిమ చిరజీవుల నడిగేమంటే, ఆ రీతి జీవులు బ్రహ్మాది దేవతలింతే. చేరి నీ మహిమ చిరజీవుల నడిగేమంటే, ఆ రీతి జీవులు బ్రహ్మాది దేవతలింతే. వారు తమ పుట్టిన యవ్వలగాని తొల్లింటి నీ రూపమింతింతని నిశ్చయింపలేరు. కటకటా కటకటా కటకటాయి ఆత్మలే గది నీడేరగలరు. అందరికి శృతులే ఆధారమనాది నుండి, పొందుగా నడిగేమంటే పొడచూపవవియును. అందరికి శృతులే ఆధారమనాది నుండి, పొందుగా నడిగేమంటే పొడచూపవవియును. కందువ ఋషుల పాఠక్రమముల వచ్చెనంటే అందరి అర్థములు నిశ్చయం చేయలేవు. కటకటా కటకటా కటకటాయి ఆత్మలే గది లీడేరగలరు. అదిగాన ఎంచి సనకాదులు సుఖాదులును మొదలనే నిన్ను గొల్చి ముక్తులని పెంచుకొనిరి. అదిగాన ఎంచి సనకాదులు సుఖాదులును మొదలనే నిన్ను గొల్చి ముక్తులని పెంచుకొనిరి. ఆదన తక్కిన ఉపాయముల ఇంత ఉన్నదా పదిలము
అలమేలు మంగపతి శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ కటకటాయి ఆత్మలే గది నీడేరగలరు ఇటు నీకు శరణంటే ఇట్టే రక్షింతు ఇట్టే రక్షింతు కటకటాయి ఆత్మలే గది ఈడేరగలరు ఈడేరగలరు ఈడేరగలరు. ఎందుకని మీ ఆత్మను మీరు చూడడం లేదు? ఎందుకని మీ చైతన్యాన్ని మీరు గమనించడం లేదు? ఎందుకని ఆ శ్రీవారితో అనుసంధానం అవటం లేదు? ఎందుకని ఆ నందనందన నవనీత చోర పశుపాలక పాపమే విమోచనుణ్ణి పట్టుకోవడం లేదు అంటున్నారు శ్రీ తాళ్ళపాక వారు. మీ ఆత్మను మీరెందుకని చేరడం లేదు? ఎందుకని హృదయాన్ని శ్రీనివాసుడికి అనుసంధానము చేయటం లేదు? ఆ దురిత నివారణ, శిష్ట పరిపాలక, కష్ట నివారణ ఆ వెంకటేశ్వరుని ఎందుకు అనుసంధానం అవడం లేదు అంటున్నారు శ్రీ తాళ్ళపాక వారు. మనం అవుతున్నాం ఈరోజు ఆ శ్రీనివాసుణ్ణి, ఆ వజ్ర మకుటదారుణ్ణి, ఆ వరహమూర్తిని, ఆ గోపీజనలోలుణ్ణి, ఆ గోవర్ధనోద్ధరుణ్ణి మన హృదయముతో, మన చైతన్యముతో అనుసంధానమయ్యాం. అన్నమాచార్యుల యొక్క వేదన, అన్నమాచార్యుల యొక్క తపనని మనం తీరుస్తున్నాం. ఆ పక్షివాహనుణ్ణి, ఆ పాండవ ప్రియుణ్ణి, ఆ ధర్మనందనుణ్ణి, ఆ మధుసూదనుణ్ణి, ఆ వరహ నరసింహుణ్ణి, ఆ వామన భృగు రాముణ్ణి మన హృదయముతో అనుసంధానమయ్యాం. ధ్యానముతో సంపూర్ణంగా వారితో కనెక్ట్ అయి ఉన్నాం. శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దివ్య మంగళ చైతన్యం మన నర నరాల్లో ప్రవహిస్తుంది. ఎన్నో జన్మల్లో ఉన్న కాంతి వెలుగులోకి వస్తుంది. ఎన్నో జన్మల్లో నిద్రిస్తున్న మన కుండలిని నిద్రలేసి దశ దిశలా వ్యాపిస్తుంది. ఆ పరంధాముడి యొక్క చైతన్యం, మన చైతన్యం అనుసంధానమై సంపూర్ణమవుతుంది. ఆ లక్ష్మీనారాయణుడి యొక్క దివ్య మంగళం, దివ్య శాసనం మన హృదయాంతరాల్లో నాటుకుంటుంది. ఆ వెంకటరమణుడి యొక్క చైతన్యం, ఆ ధర్మ సంస్థాపనుడి యొక్క చైతన్యం, అనాథ రక్షకుడి యొక్క దివ్యత్వం, ఆపద్బాంధవుడి యొక్క ప్రేమతత్వం, శరణాగత వత్సలుడి యొక్క చేయూత, కరుణాసాగరుడి యొక్క ప్రేమామృతం మన హృదయమంతా నిండిపోయింది. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే, ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్రీవారి యొక్క చైతన్యంతో ధ్యానిస్తున్నాం. ఆఖరి 5 నిమిషాలు. అలమేలు మంగ పద్మావతి పతికి తిరుమలేశునికి నీరాజనం. మన హృదయంతో నీరాజనమిస్తున్నాం. కనుల పండు చేయు నీ దివ్యమూర్తిని దర్శించి అర్పించు నీరాజనం.
ఆనందడోలలో తనువు మరచిన ఎట్టి భక్తజనులిచ్చేటి నీరాజనం. వెంకటాదీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. శంఖ చక్రములతో వెలుగొందు మా తండ్రి దివ్య తేజమునకు నీరాజనం. వజ్రమకుటము దాల్చి శోభాయమానమౌ మంగళాకారునకు నీరాజనం. వెంకటాదీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. వైకుంఠమును వీడి భువికి ఏ తెల్చిన ఆదినారాయణ నీరాజనం. కలియుగమ్మున ధర్మపాలుడై వెలసిన శ్రీనివాసునికిదే నీరాజనం. వెంకటాదీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. చిరునవ్వు చిందించు శ్రీదేవి సైదోడు కస్తూరి తిలకునకు నీరాజనం. నీలవర్ణము తోడ నిఖిలమై శోభిల్లు తిరుమలేశునికిదే నీరాజనం. వెంకటాదీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. ఏకాంత సేవలు పూల పానుపు పైన పవళించు తండ్రికి నీరాజనం. కాంతలిరువురి తోడ సేవలందేటి శ్రీ ఇందిరారమణునకు నీరాజనం. వెంకటాదీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. మదిని కోవెల చేసి సేవించు భక్తులను లాలించు శ్రీపతికి నీరాజనం. అభయహస్తముతో మముగాచు మంగపతి చిద్విలాసునకు నీరాజనం. వెంకటాదీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. పతిత పావనమైన ప్రేమ స్వరూపునకు పూలంగి సేవతో నీరాజనం. సుఖశాంతులు సర్వ శుభములు చేకూర్చి జగమేలు తండ్రికి నీరాజనం. వెంకటాదీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. ఆఖరి ఒక్క నిమిషం ఆ శ్రీనివాసుడితో అనుసంధానమై అద్భుతంగా ధ్యానం చేశాం. ఆ ధరణి నాయకుడితో, ఆ దినకర తేజుడితో, పద్మావతి ప్రియుడితో, ప్రసన్నమూర్తితో, అభయహస్తుడితో, అక్షర వరదాయుడితో, ఆ గోవిందునితో కలిసి ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 30 సెకండ్లు శంఖ చక్రధారుడితో అత్యంత అద్భుతమైన చైతన్యం తీసుకొని వెనక్కి వచ్చేస్తున్నాం. 5, 4, 3, 2, 1, 0.
నెమ్మదిగా చేతులు రెండు విడదీసి మీ చేతి వేళ్ళు మీ కనురెప్పల మీద పెట్టుకోండి. మీ చేతులు రెండు విడదీయండి, కనురెప్పల మీద పెట్టుకోండి. ఫ్రెండ్స్ 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. నెమ్మదిగా మీ చేతులు రెండు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు రండి. చక్కగా ధ్యానం చేసాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ధ్యానానికి. థ్యాంక్ యూ. మరొకసారి అందరం ఇంతసేపు మనకి ధ్యానంలో శక్తిని అందించిన శ్రీనివాసునికి, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి సమేతంగా ఉన్న ఆ శ్రీనివాసుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ వీడ్కోలు చెప్దాం. వారితో పాటు ఉన్న సమస్త దేవీ దేవతలందరికీ ధన్యవాదాలు చెప్పుకుందాం. అందరికీ, ఆ మహర్షులందరికీ, ఋషులందరికీ ధన్యవాదాలు చెప్పుకుందాం. మనతో ధ్యానం చేసిన సమస్త దైవశక్తులన్నిటికీ ధ్యానం చెప్తూ మనకు అద్భుతమైన అనుభూతులు అందించిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. మధురమైన జ్ఞానామృతాన్ని అందించిన అన్నమాచార్యులు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ముగిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దివ్యమైన ధ్యానాన్ని మనం పూర్తి చేశాం ఈరోజు. మీరు ఇలాగే ఆ శ్రీనివాసుడితో, ఆపద ముక్కుల వాడితో, ఆ గోవిందునితో అనుసంధానమై ధ్యానాన్ని చేస్తూ దుష్కర్మలన్నీ నశింపజేసుకుంటూ భోగంలో జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.